చరులుగా ఉండి తమకు ఒత్తాసు పలికే అధికారుల్ని నాన్ కేడర్ ఐఏఎస్లుగా ఎంపిక చేయించుకునేందుకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార పార్టీ నేతలు వేసిన ఎత్తుగడకు ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే నెల 6వ తేదీన ఈ పోస్టులు జరగాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖపై యూపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. ఇంటర్వ్యూలను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం మారిన తర్వాతనే ఇంటర్వ్యూలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండగానే తమ వారిని నాన్ క్యాడర్ ఐఏఎస్లుగా ఎంపిక చేసుకునేందుకు వైసీపీ పెద్దలు చకచకా ఫైల్ కదిలించారు. ఇంటర్వ్యూలను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని పథక రచన చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను యూపీఎస్సీ తిరస్కరించింది. అయితే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాత్రం తమకు వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ ఉందని, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ఉంటుందని, అందువలన ఇంటర్వ్యూలు ఈ నెల 30వ తేదీలోపు నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ హడావిడిగా లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన యూపీఎస్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నాన్ క్యాడర్ ఐఏఎస్ పోస్టుల్లో అభ్యర్థుల ఎంపికకు యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ను ఎవరికీ తెలియకుండా ఇచ్చారు. కొంతమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు తెలుసుకునేలోపు సమయం అయిపోయిందని చెప్పేశారు. తమకు కావాల్సిన వారి ఇరువురి పేర్లను పెట్టి మరికొంతమంది పేర్లను కలిపి జాబితాను పంపారు. ఈ జాబితాలో ఉన్నవారిని ఎంపిక చేసేందుకు చీఫ్ సెక్రటరీతో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, యూపీఎస్సీ సభ్యుడు, డీఓపీటీ నుంచి మరొకరు సభ్యులుగా ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో మెజార్టీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావడంతో తమ వారిని ఎంపిక చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఈ అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. దీంతో అధికార పార్టీ ఖంగుతింది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు తమ వారిని ఎంపిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీఎస్సీ చైర్మన్ కు లేఖ రాశారు. ఇంటర్వ్యూలను కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేపట్టాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇంటర్వ్యూలు చేయడం నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు లేఖను పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఇంటర్వ్యూలను జూన్ 6వ తేదీ నుంచి 25వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సీఎస్ తో పాటు అధికార పార్టీ నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే నెల 25వ తేదీన ఇంటర్వ్యూలు ఉండటంతో ఈలోపు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యానెల్ మారే అవకాశం ఉందని చెబుతున్నారు.